చేస్తున్నాను. నా శాలరీ వచ్చి పర్ మంత్ 1,02,000 రూపీస్ వస్తుంది. సో నేను ఈ వెస్టేజ్కి రావడానికి ముఖ్యంగా రెండు పాయింట్స్ నాకు కనెక్ట్ అయ్యాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి 3 జనరేషన్ ప్లాన్ నాకు ఎందుకు కనెక్ట్ అయిందంటే, నాకు 3 ఇయర్స్ బ్యాక్ మా పేరెంట్స్ ఇద్దరు, ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు హెల్త్ ఇష్యూస్ వల్ల ఎక్స్పైర్ అయ్యారు. సో వాళ్ళు ఎక్స్పైర్ అయిన తర్వాత మాకు వచ్చిన సిచ్యువేషన్ నా పిల్లలకి రాకూడదని చెప్పే ఉద్దేశంతో నేను ఈ వెస్టేజ్లోకి రావడం జరిగింది. ఇట్లాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు. నా పిల్లలు నాకంటే ఇప్పుడు నా సరౌండింగ్స్ మా పెదనాన్నలు, పిన్నిలు, బాబాయిలు ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని చూసుకుంటారు, కానీ నా పిల్లల్ని చూసుకోవడానికి అట్లాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. సో అలాంటప్పుడు నాకు ఈ వెస్టేజ్ ద్వారా ఈ మంచి గోల్డెన్ ఆపర్చునిటీగా ఈ 3 జనరేషన్ ప్లాన్ అనేది నాకు కనెక్ట్ అయ్యింది. సెకండ్ది వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్. మాలాంటి సాఫ్ట్వేర్లు కరోనా టైంలో చాలామంది రోడ్లు పాలయ్యారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కూడా ఏఐ వచ్చి మా సాఫ్ట్వేర్ జాబుల్ని అంతా రీప్లేస్మెంట్ చేస్తుంది, లే ఆఫ్లు అంటున్నారు. అప్పటికప్పుడే వితిన్ 5 మినిట్స్లోనే రిజైన్ చేసి పంపిస్తున్నారనమాట. అలాంటి సిచ్యువేషన్లో నాకు వస్తే ప్రజెంట్ నేను సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తున్నాను. ఉన్న కంపెనీ కాకుండా వేరే కంపెనీ చేంజ్ అవ్వడానికి కూడా సర్చ్ చేస్తున్న ప్రజెంట్ అప్పుడు నాకు ఎన్ని రౌండ్లు ఉంటాయంటే 5 రౌండ్స్ క్వాలిఫై అయితే కానీ మాకు జాబ్ కన్ఫర్మ్ అవ్వదు. అలాంటి సిచ్యువేషను ఇప్పుడు ప్రజెంట్ నాకైతే మాకుండే శాలరీతో మేము ప్రతి ఒక్క సాఫ్ట్వేర్లో ఏంటంటే ఉన్న శాలరీతో వాళ్ళకంటూ ఈఎంఐలు, లోన్లు ఇవన్నీ పెట్టుకుంటారు. ఒక్కసారి ఇదంతా కొలాప్స్ అయినప్పుడు ఇవన్నీ మాకు ఏ వైపు నుంచి మాకు మనీ అనేది రాదనమాట. అలాంటప్పుడు వీధుల పాలే అవ్వాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ నాకు ఎదురు కాకూడదని చెప్పే ఉద్దేశంతో ఈ ప్యాసివ్ ఇన్కమ్ కోసం నేను ఈ వెస్టేజ్లో కనెక్ట్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ని పరిచయం చేసినందుకు నా అప్లైనర్స్కి, నా డౌన్లోడర్స్కి పాదాభివందనం. ఒకే ఒకటి ఎంఎస్ఆర్ గురువు గారు చెప్పినటువంటిది, ఈ వెస్టేజ్లో నిలబడాలంటే అప్పైనా ఉండాలి, నొప్పైనా ఉండాలన్నారు. సో నాకైతే అప్పు ఉంది, నొప్పి ఉంది, 2 ఉన్నాయి. ఎందుకంటే నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి అదేంటో, ఆ ప్రాబ్లం ఏంటో, ఆ సిచ్యువేషన్ ఏంటో నేను ఫేస్ చేస్తున్నా కాబట్టి నాకు అర్థమవుతుంది. ఇంకొక పాయింట్ సార్ చెప్పి ప్రతి ఒక్క పాయింట్ నాకు మంచిగా కనెక్ట్ అయ్యింది. ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్లో నేను నిలబడడానికి ఒకే ఒక కారణం ఎంఎస్ఆర్ గురువు గారి మాటల వల్లే నేను ఇక్కడ నిలబడున్నాను. ఎప్పుడు సార్ తోటి చిన్న ఒక్క విషయం జర్నీ చేసిన, నేను ఒక్కరోజు జర్నీ చేశాను, గూడూరు నుంచి కావల వరకు జర్నీ చేసినప్పుడు అసలు నేనే ఊహించుకోలేకపోయాను. నేను సార్తో జర్నీ చేస్తున్నానా, సార్ని నేను దగ్గరుండి చూస్తున్నానా, ట్రైన్లో అంటే వితిన్ కింద కూర్చోవడం కానీ, నడుచుకుంటూ వెళ్ళడం కానీ, ట్రాక్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి దాటడం, అంటే ఒక చోటున్న మీటింగ్ మళ్ళీ గూడూరులో మీటింగ్ ఉంటే కావలికి రావాలి. అంత దూరంలో రావాలి అంటే ట్రైన్లోనే రావాలి, అది వితిన్ రిజర్వేషన్స్తో కాదు. అప్పటికప్పుడు ట్రైన్స్ ఏమన్నా సర్చ్ చేసుకోవడం, ఎక్కడం, ఇట్లాగా 1 అవర్ నేను చేసిన జర్నీ వల్ల సార్ దగ్గర ఎంతో ఇన్స్పైర్ అయ్యాను. ఇప్పటికీ నేను సార్కి ఎంతో ఈ కోటప్పకొండ బూట్ క్యాంప్కి రావడానికి నేను ఒక పెద్ద సాహసమే చేయాల్సి వచ్చింది. ఎందుకంటే పైన త్రికోటేశ్వర స్వామి మై లవ్లీ గాడ్ ఉంటే కింద నేను అనుకుంటాను మై లవ్లీ డాడ్ ఉన్నాడనని ఫీల్ అవుతుంటాను. సో నాకు మా నాన్న లేకపోయినా కానీ ఎంఎస్ఆర్ గురువు రూపంలో మా డాడ్ని చూసుకుంటున్నాను. సో అంత ఇష్టం అనమాట. ప్రతి ఒక్క పాయింట్ నా మనసుకి అంత కనెక్ట్ అయ్యి నేను వెస్టేజ్లో వర్క్ చేస్తున్నాను. ఇలాంటి ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి ఒక్కళ్ళు యూత్ అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో జాబులు లేక చాలామంది డిగ్రీలు, బీటెక్లు చేసి కూడా ఇంట్లో ఖాళీగా ఉన్నారు. ఖాళీగా కూర్చున్న వాళ్ళు ఇది ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. చాలామంది యూటిలైజ్ చేసుకొని వాళ్ళ ఫ్యూచర్ని మెరుగుపరచుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ విషువల్. ప్రజెంట్ నాకు సాఫ్ట్వేర్లో 1 lakh వస్తుంది కాబట్టి డిసెంబర్ కల్లా వెస్టేజ్లో నేను ₹1,00,000 తీసుకోవాలని చెప్పి గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.